వంకాయ రసం పెడుతున్నానండి. ముందుగా వంకాయలు కడిగి కుక్కర్లో వేసుకోవాలండి. అలాగే బీన్స్ కూడానండి. ఈ ఉల్లిపాయ తాలింపులు వేయాలి. తర్వాత ఈ బెండకాయలు కుక్కర్లో వేయకండి, వేరే గిన్నెలో ఉడికించండి స్టవ్ మీద పెట్టి. చూడండి, ఇందులో వంకాయ బీన్స్ వేసాను. వాటికి కావాల్సింది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఉప్పు, కొద్ది కారం, కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టండి. ఒకే ఒక విజిల్ రావాలి, ఎక్కువ వద్దండి, మాడిపోతాయి, మెత్తగా అయిపోతాయి. కొద్దిగానే వాటర్ వేసాను. ఈ బెండకాయలు కూడా కొద్దిగా ఉప్పు వేయాలండి, ఇవి కూడా పట్టాలి కదా, మళ్ళీ చప్పగా ఉంటాయి. చాలండి ఉప్పు కారం. ఆల్రెడీ మనం అందులో అల్లం వేసాం కాబట్టి ఇందులో వేయకండి. కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. బెండకాయ కొంచెం పెద్ద సైజు ఉండాలండి, కొంచెం ఆయిల్లోనే పెట్టుకోండి మంట. ఇది చింతపండు వాటర్ అండి, స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగాలి. చూడండి, ఒకే ఒక విజిల్ వస్తుంది. ఈ చింతపండు వాటర్ బాగా మరగాలండి. ఇందులో కొద్దిగా పసుపును, కొద్దిగా ఉప్పు వేయాలండి. కూరగాయలు వేసాం కాబట్టి ఇందులో తక్కువ వేయాలండి ఉప్పు. ఒక ఖాళీ గిన్నెలో ఈ ఉడికిని వేయాలండి. ఇది చేసి పెట్టుకుని రసం ఇందులో బాగా మరగాలండి. గిన్నె చిన్నది అయిపోయింది, పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అలాగే బెండకాయ కూడా వేసేయాలి. చారు బాగా మరిగిందండి. వాటికి కావాల్సిన తాలింపు వెళ్ళిపోయండి. రెండు మరిగిన చారు తాలింపులో రసం వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా బెల్లం అండి. ఈ చారు వేడివేడి అన్నానికి చాలా బాగుంటుందండి. చూడండి, ఇందులో బెండకాయ ముక్కలు, బీన్స్, వంకాయ ఇవన్నీ వేసాను. ఇందులో కొద్దిగా స్వీట్ వేసాం కాబట్టి, బెల్లం వేసాం కాబట్టి బాగుంటుందండి. మనకు చాలా పోతే కొంచెం వేసుకోవాలి.